అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం తాటిపర్తి గిరిజన ఆశ్రమ పాఠశాలలో మల్లా సత్యవతి విద్యార్థి అనుమానాస్పద మృతి చెందింది. తల్లిదండ్రులకు ఫోన్ చేస్తామంటే విద్యార్థుల దగ్గర 20 రూపాయలు తీసుకుంటున్నారని, వారం నుంచి మా పిల్లలకి ఆరోగ్యం బాగాలేకపోతే నిన్న ఫోన్ చేసి మీ పిల్లకి ఆరోగ్యం బాగోలేదని చెప్పగానే మేము వెంటనే చోడవరం వెంకటేశ్వర హాస్పిటల్ కు తీసుకువెళ్లగా అప్పటికే పిల్ల నోటంట ముక్కంట రక్తం కక్కుకొని చనిపోయిందని, మా పిల్లని దయ్యం పట్టిందని, విచక్షణారహితంగా కొట్టడం వలన చనిపోయిందని, మాకు న్యాయం జరిగే వరకు మేము ఇక్కడ నుంచి కదిలే పరిస్థితి లేదని, మా పిల్ల మరణానికి కారణమైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, బంధువులు పాఠశాల బయట గేటు వద్ద బాలిక మృతదేహాన్ని ఉంచి ధర్నా చేస్తున్నారు. ఇప్పుడు శనివారం నుంచి బాగోలేదటండి. బాగోలేనప్పుడు స్కూల్లో మేడం గారు ఉన్నారు. తల్లిదండ్రులు ఫోన్ చేస్తాము, నా ఇంట్లో బాగోలేదు మేడం ఫోన్ చేయండి అంటే 20 రూపాయలు ఇవ్వండి, ఫోన్ ఇస్తాం, ఫోన్ చేసి మాట్లాడదు కానీ 20 రూపాయలు తీసుకొని పిల్లలకి వాళ్ళు ఫోన్తో మాట్లాడిస్తారండి. తల్లిదండ్రులకి పిల్లలు ఇంతే కదా, మేడాలకు ఉద్యోగాలు ఇప్పుడు కాదు ఎప్పటికైనా. పిల్లలు లేకుంటే ఏం ఉద్యోగాలండి మేడాలకి? పిల్లకి పేరాల మీదకి ఇంతవరకు వచ్చేదాకా కూడా ఫోన్ చేయకుంటుంటే నిన్న ఉదయాన్ని వచ్చి హాస్పిటల్కి వేసారు. మా అన్నయ్య మా ఇదినేనా హాస్పిటల్కి వేస్తే 2 హాస్పిటల్ మార్చారు. 2 హాస్పిటల్ మార్చితే ఉదయం 4 గంటల కల్లా పిల్ల చనిపోయింది. ఎక్కడ తీసుకెళ్లారు? చోడవరాన్ని. గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ వెంకటేష్ హాస్పిటల్. ఏమైంది? రక్తమే వచ్చింది నోట అంటే? ఇంకోండి, ఈ స్కూల్లో మేడం లేదో జరిపెట్టారండి. జరిగిన వాళ్ళే గుండెలో లేదని కడుపులో ఎక్కడ గుద్దారండి. గుద్దిన వాళ్ళే ముక్కంటి బెడ్ వచ్చిందండి పిల్లకి. లేకపోతే బెడ్ రాదండి. ఎందుకంటే బెడ్ వస్తుంది పిల్లని? ఎవరికైనా చచ్చిపోయి వాళ్ళకి బెడ్ వస్తుంది అని నోటంటే ముక్కంటనా? ఇదేదో కారణమేనండి. స్కూల్లో కారణం, ఇది స్కూల్లో కారణమే. ఏంటి మా పిల్లకలా చేశారంటే పిల్లలకి అన్నేదాలు మేడం వాళ్ళు పిల్లలు వాళ్ళు పిల్లలు లేని వాళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళు, స్కూల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు. నిన్న కాలు నొప్పి అనేది వచ్చింది సార్ నా దగ్గరికి. కాలు నొప్పి అనేది వచ్చి నేను సచివాలయానికి పంపించాను. అక్కడ ఇంజక్షన్ చేశారు. చేసిన తర్వాత వాళ్ళు పేరెంట్స్ వచ్చారు. పేరెంట్స్ వచ్చిన తర్వాత నేను వాళ్ళతో పాటు వెళ్తామనేసి అనుకునేలోగా డోర్ తీసేశారు. మా అటెండర్ డోర్ తీసారు అనేసి మీరు పర్మిషన్ ఇచ్చేసారు అనేసి తీసుకెళ్ళిపోయారు సార్. పేరెంట్స్ నాతో అయితే చెప్పలేదు తీసుకెళ్తున్నామనేసి. అది జరిగిన సిచ్యువేషన్. ఆ విషయం నేనైతే కొట్టలేదు సార్. దయ్యం పట్టిందని కొట్టారు? మేము కొట్టలేదు సార్. నేను ఎందుకు కొడతాను సార్? ఆ పిల్ల నాకు పర్మిషన్ లేకుండా ఎలా తీసుకెళ్తారు? నా పర్మిషన్ లేకుంటే కదా బయటకు వెళ్ళి అటెండర్ డోర్ తీసారు సార్. వెంటనే తీసుకెళ్లారు సార్. వాళ్ళు తీసుకెళ్ళి నాకు శ్రీనివాస్ హాస్పిటల్లో ఉన్నామనేసి ఇదిగా సిలిండర్ ఎక్కిస్తున్నారంటే నేను అప్పటికే అన్నాను, ఏటమ్మా ఇక్కడ ఇంజక్షన్ వేశారు కదా, మీరు తీసుకెళ్ళి ఇంజక్షన్ వేయకండి చూద్దామని చెప్పాను సార్. ఈలోగా శ్రీనివాస్ హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ ఇంజక్షన్ వేసారు. మరి అక్కడ నుంచి చెప్పలేదు సార్. అంతే సార్. మరి అటు రియాక్షన్ ఇచ్చి ఉంటుంది సార్. మాడుగులు సార్, మాడుగులు శ్రీనివాస్ హాస్పిటల్ తీసుకెళ్ళామని నాకు ఫోటో తీసి కూడా నాకు పెట్టారు. అశ్రద్ధ చేస్తారని అలా అంటున్నారు కదా? అశ్రద్ధ ఏమి, మేము అశ్రద్ధ చేస్తే ఆ పేరెంట్స్ వరకు కూడా ఇది 4వ అంటే ఈ సంవత్సరం ఇది 2వ సార్. అలాంటి ఏం లేదు. ఫోన్ చేస్తే 20 రూపాయలు తీసుకున్నారు కంటే స్టూడెంట్స్ దగ్గర ఎంతవరకు నిజం? ఫోన్ చేస్తే 20 రూపాయలు తీసుకున్నారు స్టూడెంట్స్ దగ్గర. అవునండి, దేవపురం అమ్మాయి ఒక అమ్మాయి చనిపోయింది కదా, దేవపురం పంచాయతీ కింద సార్ అలాగే కదా, ఒంట్లో పోక అనారోగ్యంతో చనిపోయింది. ఆ అమ్మాయి హార్ట్ ఆపరేషన్ అయ్యి చనిపోయింది సార్. అంతకుముందు 2 చనిపోయింది, మొత్తం 4 కదా. ఎందుకంత అశ్రద్ధ చేస్తున్నారు మీరు? హార్ట్ ఆపరేషన్ అయ్యి అమ్మాయి చనిపోయింది. అంటే పిల్లలు మీరు పట్టించుకోవట్లేదా? పట్టించుకుంటున్నాం సార్, పట్టించుకుంటాం. మరి ఆ వారం రోజుల నుంచి ఆరోగ్యం బాగోలేదని చెప్పిన సార్ మీరు ఎందుకు శ్రద్ధ తీసుకోలేదు? వాళ్ళ మీద ఎందుకు వైద్యం చేయించలేదు? అమ్మాయికి కాళ్ళు దెయ్యం పట్టింది.